హలో ఫ్రెండ్స్, ఏ కంట్రీకైనా మనం టూరిస్ట్‌గా వెళ్ళాలంటే పాస్‌పోర్ట్ ఇంకా వీసా ఈ 2 డాక్యుమెంట్స్ అనేవి తప్పకుండా ఉండాలి. కానీ మన ఇండియన్స్ కొన్ని కంట్రీస్‌కి వీసా లేకుండానే ట్రావెల్ చేయొచ్చు. అలాంటి కంట్రీస్ ఏవో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నెంబర్ 1 డొమినికా. డొమినికా అనేది మనకి కరేబియన్ సీలో ఒక చిన్న ఐలాండ్ కంట్రీ. అంతేకాకుండా ఈ డొమినికాని నేచర్ ఐలాండ్ ఆఫ్ ద కరేబియన్ అని కూడా అంటుంటారు. దీని క్యాపిటల్ వచ్చేసి రోషో. ఇక్కడ పాపులేషన్ జస్ట్ 66,000 మాత్రమే. అంతేకాకుండా మన ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్స్‌కి 6 మంత్స్ పాటు వీసా లేకుండానే ఈ డొమినికా దేశంలో మనం ట్రావెల్ చేయొచ్చు. ఇక్కడ ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్స్ వచ్చేసి బాయిలింగ్ లేక్, ట్రఫల్గర్ ఫాల్స్, ఎమరాల్డ్ పూల్, ఇంకా చాంపియన్ రీఫ్. ఇవే కాకుండా ఇంకెన్నో అద్భుతమైన బీచెస్ ఈ కరేబియన్ ఐలాండ్‌లో మనకి కనిపిస్తాయి. ఇంకా కరెన్సీ విషయానికొస్తే ఇక్కడ కరెన్సీని డొమినికన్ పీసో అంటారు. ఒక్క డొమినికన్ పీసో మనకి 1.3 ఇండియన్ రూపీస్‌తో సమానం. నెంబర్ 2 హాంకాంగ్. హాంకాంగ్ అనేది ఏషియాలో ఒక కంట్రీ. హాంకాంగ్ అనేది చైనా దేశానికి ప్రత్యేక పరిపాలనా ప్రాంతం, అంటే స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్. ఇది చైనా పాలనలో ఉన్న వాటికంటూ ప్రత్యేక చట్టాలు ఇంకా సొంత ఎకానమీ కలిగి ఉంటుంది. అయితే వీసా విషయానికొస్తే మన ఇండియన్స్ హాంకాంగ్‌కి ట్రావెల్ చేయడానికి ఎలాంటి వీసా అవసరం లేదు. కానీ మనం ట్రావెల్ చేసే ముందు ఆన్‌లైన్‌లో పీఏఆర్ అంటే ఇది ఒక రిజిస్ట్రేషన్ ఫామ్, ప్రీ అరైవల్ రిజిస్ట్రేషన్. దీన్ని మనం ఫిల్ చేసి ఈజీగా హాంకాంగ్‌కి ట్రావెల్ చేయొచ్చు. ఈ పీఏఆర్ తోటి మనము ఆల్మోస్ట్ 14 డేస్ వరకు హాంకాంగ్‌లో టూరిస్ట్‌గా వెళ్ళి అక్కడ అన్ని ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ పాపులేషన్ విషయానికొస్తే మనకి హాంకాంగ్‌లో సుమారుగా 76 లాక్స్ పాపులేషన్ ఉంటుంది. అంతేకాకుండా హాంకాంగ్‌లో ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్స్ వచ్చేసి విక్టోరియా పీక్, విక్టోరియా హార్బర్, డిజ్నీల్యాండ్ హాంకాంగ్, ఇంకా బిగ్ బుద్ధా. అవే కాకుండా హాంకాంగ్ కరెన్సీ విషయానికొస్తే ఇక్కడ కరెన్సీని హాంకాంగ్ డాలర్ అంటారు. ఒక్క హాంకాంగ్ డాలర్ వచ్చేసి మన ఇండియన్ రూపీస్‌లో 11.2 ఐఎన్ఆర్. నెంబర్ 3 మాల్దీవ్స్. మాల్దీవ్స్ అనేది మనకి ఏషియాలో ఒక ఐలాండ్ నేషన్. ఈ మాల్దీవ్స్‌లో ఆల్మోస్ట్ 1200 పైగా ఐలాండ్స్ ఉన్నాయి. ఇది మన ఇండియాకి అతి దగ్గరలో ఉన్న దేశం కూడా. మన ఇండియన్స్‌కి మాల్దీవ్స్‌కి వెళ్ళడానికి వీసా అనేది అవసరం లేదు. అక్కడ 30 రోజులు టూరిస్ట్ వీసా ఆన్ అరైవల్ లభిస్తుంది. మనం పాస్‌పోర్ట్, రిటర్న్ టికెట్, ఇంకా హోటల్ బుకింగ్ చూపిస్తే ఇది ఫ్రీ వీసా. మనకి చాలా బెనిఫిట్ కూడా. అంతేకాకుండా మాల్దీవ్స్‌లో మనకి మెయిన్ చూడదగిన టూరిస్ట్ ప్రదేశాలు వచ్చేసి మాలే నగరం, హుల్మిలే ఐలాండ్, ఇంకా రిసార్ట్ ఐలాండ్స్. అంతేకాకుండా ఇక్కడ ఎన్నో యాక్టివిటీస్, స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్ ఇవన్నీ చాలా బాగుంటాయి. మాల్దీవ్స్ పాపులేషన్ విషయానికొస్తే ఇక్కడ పాపులేషన్ ఆల్మోస్ట్ 5.26 లాక్స్. అంతేకాకుండా మాల్దీవియన్ కరెన్సీని మాల్దీవియన్ రూపియా అంటారు. మన ఒక్క రూపాయి మాల్దీవ్స్‌లో 0.18 మాల్దీవియన్ రూపియా. నెంబర్ 4 సెనెగల్. సెనెగల్ అనేది వెస్ట్ ఆఫ్రికాలో ఒక పీస్‌ఫుల్ నేషన్. ఇక్కడ మనకి అక్రమ వలసలు ఇవేమీ లేకుండా స్టేబుల్ గవర్నెన్స్‌తో చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది ఈ దేశం. ఇది మనకి అట్లాంటిక్ మహాసముద్ర తీరంలో కొంచెం ఫ్రెంచ్ కల్చర్ మిక్స్, ఇంకా ఆఫ్రికన్ కల్చర్ మిక్స్‌తో కనబడుతుంది. ఇంకా వీసా విషయానికొస్తే మన ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్స్‌కి సెనెగల్ వెళ్ళడానికి వీసా అవసరం లేదు. ఇక్కడ మనం ఆల్మోస్ట్ 90 డేస్ వీసా లేకుండానే ట్రావెల్ చేయొచ్చు. సెనెగల్‌లో మనకి చూడవలసిన ప్రదేశాలు వచ్చేసి డాకర్. ఈ డాకర్ అనేది సెనెగల్ దేశం యొక్క రాజధాని. అంతేకాకుండా ఇక్కడ గోరే ఐలాండ్, పింక్ లేక్, సినే సాలమ్ డెల్టా, ఇంకా జౌద్ నేషనల్ బర్డ్ శాంక్చురీ ఇవనేవి ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్స్. సెనెగల్ దేశం పాపులేషన్ వచ్చేసి సుమారుగా 1.81 క్రోర్స్. ఇంకా కరెన్సీ విషయానికొస్తే ఈ దేశ కరెన్సీ వెస్ట్ ఆఫ్రికన్ సిఎఫ్ఏ ఫ్రాంక్. ఇది ఒక 8 కంట్రీస్, వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ కలిసి ఈ కరెన్సీని యూనియన్‌గా యూజ్ చేస్తాయి. నెంబర్ 5 మారిషస్. మారిషస్ అనేది మనకి ఈస్ట్ ఆఫ్రికాలో ఒక ఐలాండ్ నేషన్. ఇక్కడున్న బీచెస్, లగూన్స్, కోరల్ రీఫ్స్ ఇవి చాలా ఫేమస్. అందుకే వరల్డ్ వైడ్‌గా ఎంతోమంది టూరిస్టులు ఈ దేశానికి వస్తూ ఉంటారు. ఇంకా వీసా విషయానికొస్తే మన భారతీయులకి ఈ దేశాన్ని విజిట్ చేయడానికి వీసా అవసరం లేదు. మనం ఆల్మోస్ట్ 60 డేస్ వీసా లేకుండా ఈ కంట్రీని ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఇక్కడున్న ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్స్ పోర్ట్ లూయిస్. ఈ పోర్ట్ లూయిస్ వచ్చేసి మారిషస్ దేశ రాజధాని. మారిషస్‌లో ఉన్న వేరే టూరిస్ట్ డెస్టినేషన్స్ వచ్చేసి గ్రాండ్ బే. ఇది బీచ్ లైఫ్ మరియు వాటర్ స్పోర్ట్స్‌కి చాలా బాగుంటుంది. బ్లాక్ రివర్ గాజ్ నేషనల్ పార్క్. ఇక్కడున్న పెద్ద నేషనల్ పార్క్. 7 కలర్డ్ ఎర్త్స్ కెమెరల్. ఇక్కడ మనకి ల్యాండ్ అనేది 7 డిఫరెంట్ కలర్స్‌లో కనిపిస్తుంది. ఐలాక్ సర్ఫ్స్ ఐలాండ్. బోట్ రైడ్స్, వాటర్ స్పోర్ట్స్‌కి కూడా ఈ ఐలాండ్ ఫేమస్. మారిషస్ దేశం జనాభా సుమారుగా 12.56 లాక్స్. అంతేకాకుండా ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీష్. కరెన్సీ విషయానికొస్తే ఇక్కడ కరెన్సీని మారిటన్ రూపీ అంటారు. మన ఒక్క ఐఎన్ఆర్ అంటే మన ఒక్క 1 రూపీ మారిటన్ రూపీస్‌లో 0.5 రూపీస్. నేపాల్. నేపాల్ అనేది మనకి ఏషియాలో ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఇది మన ఇండియాతో చాలా కిలోమీటర్లు బార్డర్ కూడా షేర్ చేసుకుంటుంది.
ఇంకా వీసా విషయానికి వస్తే నేపాల్ని విజిట్ చేయడానికి వీసా అవసరం లేదు. వీసాతో పాటు ఈవెన్ పాస్పోర్ట్ లేకపోయినా సరే జస్ట్ మనం ఆధార్ కార్డ్ చూపించి నేపాల్ విజిట్ చేసి రావచ్చు. నేపాల్లో మనకు ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్స్ వచ్చేసి కాఠ్మండు నేపాల్ దేశం యొక్క రాజధాని. ఇంకా పొఖారా, ఇక్కడున్న వ్యాలీస్ ఇంకా పారాగ్లైడింగ్ చాలా ఫేమస్. నాగర్కోట్, మనం హిమాలయస్ వ్యూ చూడాలంటే ఈ నాగర్కోట్ చాలా అద్భుతమైన స్పాట్. అంతేకాకుండా లుంబిని అనేది మన గౌతమ బుద్ధ జన్మస్థలం. చిట్వాన్ నేషనల్ పార్క్ నేపాల్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నేషనల్ పార్క్. ఇంకా పాపులేషన్ విషయానికి వస్తే నేపాల్ పాపులేషన్ 2.97 crores. కరెన్సీ ఇక్కడ నేపాలీస్ రూపీ. మన 1 INR నేపాలీస్లో 1.6 నేపాలీస్ రూపీస్. భూటాన్కి ఒక స్పెషాలిటీ ఉంది. మనం ఏ దేశంలో అయినా ఆ దేశం ఎంత డెవలప్ అయిందో చెప్పడానికి జీడిపిని యూజ్ చేస్తాం, కానీ భూటాన్లో జిఎన్పిని యూజ్ చేస్తారు. జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్. ఈ ఇండెక్స్ ద్వారా వాళ్ళ సిటిజన్స్ ఎంత సంతోషంగా ఉన్నారో భూటానీస్ గవర్నమెంట్ తెలుసుకుంటుంది. ఇది వింటేనే మనము అక్కడ సిటిజన్స్కి ఎంత వాల్యూ ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. భూటాన్ అనేది హిమాలయ ప్రాంతంలో ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఇది కూడా మన నేబరింగ్ కంట్రీనే. ఇంకా వీసా విషయానికి వస్తే మన భారతీయులు భూటాన్ని విజిట్ చేయడానికి వీసా అవసరం లేదు. మనకి ఆన్ అరైవల్ ఎంట్రీ ఉంటుంది. వ్యాలిడ్ పాస్పోర్ట్ లేదా ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే చాలు. భూటాన్లో ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ వచ్చేసి థింపు అనేది భూటాన్ దేశం యొక్క రాజధాని థింపుతో పాటు పారో, పునాంగ్జాంగ్, బూమ్తాంగ్ వ్యాలీ ఇవి అదర్ ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్స్. ఫుడ్ అండ్ కల్చర్ కూడా మనకి ఇండియన్ ఫుడ్ ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. ఇంకా అక్కడ ప్రజలు చాలా హాస్పిటబుల్గా ఉంటారు. కరెన్సీ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న కరెన్సీని భూటానీస్ ఎన్గల్త్రం అంటారు. ఇంకా పాపులేషన్ విషయానికి వస్తే భూటాన్ పాపులేషన్ 7.86 lakhs. ఇంక ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చి జోంకా. సో ఫ్రెండ్స్, ఈ కంట్రీసే కాకుండా ఇంకెన్నో కంట్రీస్ మన ఇండియన్ పాస్పోర్ట్కి వీసా ఆన్ అరైవల్ అండ్ వీసా ఫ్రీ స్టేటస్ ఉంది. ఇంకా మరిన్ని దేశాలు ఇంకో వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి.